సినిమా ఇండస్ట్రీలో బయోపిక్స్ అనేవి సర్వసాధారణం. అందులో చాలా హిట్ అయిన బయోపిక్స్ ఉన్నాయి. ఆల్మోస్ట్ అన్ని హిట్ అయిన బయోపిక్సే. ఎందుకంటే ఒక జీవిత చరిత్రని తెలుసుకోవాలన్న ఆతృత చాలామందికి ఉంటుంది. అలా ఇప్పుడు సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నప్పటికీ కూడా యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా కూడా చర్చించుకుంటూ ఐదర్ పాజిటివ్ ఆర్ నెగిటివ్, బట్ బయోపిక్స్కి మాత్రం హిట్ చేసేస్తున్నారు. కొంతమంది చూసి అరే భలే ఉందే అనుకోవడం, ఇంకొంతమంది చూసి ఇది అలా కాదు ఇలా తీశారు, ఇలా కాదు అలా తీశారు అన్నాం. ఏదో రకంగా వార్తల్లోకి అయితే వస్తుంది కదా. అట్లా ఎన్ని బయోపిక్స్ హిట్ అయ్యాయో మనకు తెలుసు ఆల్మోస్ట్. అండ్ ఆ బయోపిక్లని కొంతమంది అంటే మధ్యస్థంగా ఉండి అప్పుడప్పుడు ఎదుగుతున్న డైరెక్టర్లు తీసి వాటి వల్ల గుర్తింపు సంపాదించుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఆబ్వియస్లీ మహానటితో నాగశ్విన్కి ఒక మంచి గుర్తింపు అయితే వచ్చింది. కల్కి లాంటి సినిమా చేసే స్థాయికి ఆయన ఎదిగాడు. ఇంకా చాలామంది కూడా ఉన్నారు ఇట్లాంటి బయోపిక్స్ తీయడం. షెట్లర్స్ బయోపిక్స్ కానీ, మన మితాలి బయోపిక్ కానీ, ఈవెన్ కపిల్ దేవ్ గారి బయోపిక్ కానీ, అట్లా బోల్డంతమంది రకరకాల బయోపిక్స్ చేశారు. ఇప్పుడు ఒక స్టార్ డైరెక్టర్ సందీప్ వంగ అంటే ఆల్మోస్ట్ పాన్ ఇండియాలో పెద్ద స్టార్ డైరెక్టర్. యానిమల్ సినిమాతో ఎక్కడికో వెళ్ళిపోయాడు. అసలు అర్జున్ రెడ్డితోనే తన ప్రస్థానము మనకు తెలుసు. అంటే ఏంటి, ఏ సినిమా తీసినా ఒక రేంజ్లో హిట్ కొడతా వెళ్తున్నాడు. వేల కోట్లు. ఇప్పుడు ప్రభాస్తో స్పిరిట్, దాంట్లో కూడా ఇంకా మహామహుల్ని పెడుతున్నాడని ఒక వార్త. అట్లాంటి సందీప్ వంగ బయోపిక్ తీయడం ఏంటి అంటే అది ఏదో అద్భుతం అని చెప్పాలి. ఎవరో ఒక పెద్ద మహా నాయకుడి బయోపిక్ అనుకోవాలి. ఆల్రెడీ ఎన్టీఆర్ గారి బయోపిక్ని బాలయ్య తీసేశాడు క్రిష్ డైరెక్షన్లో, అది అయిపోయింది. ఎవరున్నారు అని అనుకుంటే నటి ప్రత్యూష బయోపిక్ సందీప్ రెడ్డి వంగ తీస్తున్నాడని ఒక వార్త వైరల్ అవుతా ఉంది. నిజంగా అందరికీ ఆశ్చర్యం. నటి ప్రత్యూష గురించి ప్రత్యేకంగా చాలామందికి, అంటే ఇప్పుడు జెన్జీ పిల్లలకి తెలియకపోవచ్చు, అంతకుముందు ఉన్న జనరేషన్ అందరికీ బాగా తెలుసు. చేసింది 2-3 సినిమాలు అయినప్పటికీ, కలుసుకోవాలని, రాయుడు, ఇట్లా అంతే. ఇంకొకటి ఏదో ఉంది అంతేకాని తన ఆత్మహత్య ఇప్పటికీ ఒక సంచలనం. వాళ్ళ అమ్మగారు కూడా మొన్న రీసెంట్లీ మాట్లాడారు వాళ్ళ గురించి. అమ్మాయి చాలా బాగుండేది, మన తెలుగు అమ్మాయి, మంచి సినిమాలు చేసింది. అప్పట్లో ఉండుంటే ఈ పాటికి ఇంకా పెద్ద ఒక స్టార్డమ్ తెచ్చుకునేది చెప్పాలి అంటే. అంటే ఇప్పుడు వచ్చిన ఈ వెబ్ సిరీస్లు కానీ ఇలాంటివి కానీ ఇంకా తను మెయింటైన్ చేసుకుంటూ మంచి రెమ్యునరేషన్ తీసుకొని ఇంకా గొప్ప పాత్రలు చేయగలిగేది. కానీ అనుకోకుండా తను చనిపోవడం జరిగింది. రీజన్ అది అని చాలామంది అన్నారు. హత్య అన్నారు, ఆత్మహత్య అన్నారు, అత్యాచారానికి గురైందన్నారు, ఇంకేదో చెప్పారు. బట్ అట్లాంటి బయోపిక్ని సందీప్ వంగ దర్శకత్వం వహించడం ఏంటి అనేదే ఇప్పుడు ఆశ్చర్యం. అంటే ఏదో కనబడింది సందీప్ వంగకి ఒక కోణం, అతను దాన్ని బలంగా నమ్మాడు. ఇలా జరుగుండొచ్చేమో అని తనకు అనిపించింది. అది అతను ప్రజెంట్ చేయబోతున్నాడు. అఫ్కోర్స్ ఇది ఇంకా కోర్టులో నడుస్తూ ఉంది. వాళ్ళ పేరెంట్స్ కూడా బాధపడుతూనే ఉన్నారు. ఈ రోజు వరకు కూడా మర్చిపోలేకపోతున్నారు. ఇండస్ట్రీ కూడా ఎప్పుడు మర్చిపోలేదు ప్రత్యూష గారిని. అయినప్పటికీ ఇప్పుడు సందీప్ వంగ గారు ప్రత్యూష మీద బయోపిక్ తీస్తున్నాడనే వార్త వైరల్ అయ్యేసరికి మళ్ళీ ఇది తెర మీదకి వచ్చింది. మళ్ళీ చర్చలు మొదలయ్యాయి. ఏమో ఈ బయోపిక్ ద్వారా అయినా సరే ఆవిడకి ఎక్కడన్నా ఏ మూలకైనా కొద్దో గొప్ప న్యాయం జరుగుద్దని ఆశిద్దాం. థ్యాంక్ యూ సో మచ్.